ఉండి మండలం ఉణుదూరు గ్రామాన్ని సందర్శించాను. ఆ గ్రామంలో దీర్ఘకాలంగా 40-50 సంవత్సరాలుగా డ్రైన్ గట్ల మీద ఇళ్ళు వేసుకొని అక్కడే స్థిరపడ్డారు పేదలు. దాదాపు 70-80 కుటుంబాలు. వాళ్ళ కరెంట్ కనెక్షన్ ఉంది, పంచాయతీ వాళ్ళు నీటి సౌకర్యం ఇచ్చారు, వాళ్ళు ఇళ్ళు పన్ను కడుతున్నారు, అన్ని రకాల హక్కులు అనుభవిస్తున్నటువంటి పేదవాళ్ళని మొన్న 3 రోజుల క్రితం చాలా నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్ పెట్టి మొత్తం అన్నిటిని ధ్వంసం చేసి వాళ్ళని ఇంటికొకరు పుట్టకొకరు చెట్టుకొకరు అయ్యేటట్టుగా వాళ్ళందరినీ కూడా చిన్న భిన్నం చేసేశారు. చాలా దారుణంగా సందర్భంలో దాన్ని ప్రవర్తించారు. ఒకటి, ఆ ప్రభుత్వ స్థలాల్లో కాలువగట్ల మీద అటు ఇటు ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అన్నీ భూస్వాములు అనుభవిస్తున్నారు. అవన్నీ ప్రభుత్వ స్థలంలో ఉన్నాయి. డ్రైన్కి ఒకవైపు పేదలు ఉన్నారు, ఆ పేదలు ఉన్న లైన్లోనే భూస్వాములకు సంబంధించిన కొన్ని షెడ్లు ఉన్నాయి. వాటిని మాత్రం తాకలేదు. సురక్షితంగా వాళ్ళు పచ్చని ఆకుపచ్చ పట్టా కట్టుకొని బహిరంగంగా వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళు పెట్టుకున్న వాటిని టచ్ చేయలేదు. వీళ్ళ ఇళ్ళు మాత్రమే కూలగొట్టేశారు. రెండో వైపున డ్రైన్కి అవతల వైపున పూర్తిగా పంట కాలంలో డ్రైన్ కూడా మూసేసి ఈ చేపల చెరువులకు అవసరమైన షెడ్లు, వాటికి అవసరమైన వర్క్ ప్లేస్లు, వాళ్ళ స్టోర్లు, వాళ్ళ బస్తా అన్నీ పెట్టేసుకున్నారు. ఆ రకంగా వాళ్ళ పూర్తి స్వాధీనంలో ఉన్నది. అంటే స్పష్టంగా కంటికి చూసేదానికి అందరికి ఎవరికైనా సులభంగా అర్థమవుతున్నది. భూస్వాములు పెత్తందారుల పట్ల ప్రభుత్వం ఒక రకంగా, పేదవాళ్ళ పట్ల మాత్రం వాళ్ళకి దిక్కుమొక్కు లేని వాళ్ళని చాలా గాలికి వదిలేసి వాళ్ళని పట్ల దౌర్జన్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. రెండవది, వాళ్ళు 10 నిమిషాలు మాకు టైం వేయండి, సామాన్ తీసుకెళ్తామన్నా సామాన్ తీసుకోవటానికి కూడా అనుమతించాలి. అలాగే కొంతమంది స్త్రీలు, మహిళలు, అందులో 2 గర్భవతులు, వాళ్ళు లోపల నుంచి బయటకు వచ్చి లోపల పైన పడేశారు. ఒక 2 స్పృహత పడిపోతే తర్వాత అంబులెన్స్ పిలిచి ఆసుపత్రిలో ఇక్కడ కూడా చెయ్యరిగి ఆసుపత్రిలో కోలుకుంటున్నటువంటి పరిస్థితి. అంత దుర్మార్గంగా వాళ్ళు వీధుల్లో పడితే మంచినీళ్ళు కూడా ఆ రోజు అమ్మకుండా చేశారు. మంచినీళ్ళు లేవు, తిండి లేదు. ఈ రోజు కూడా రోడ్డు మీద స్టవ్ పెట్టి వండుకున్న పరిస్థితి. కొంతమంది ఇతర వాళ్ళకి చుట్టాల దగ్గర పక్కాల దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళకి పనులు కల్పించాల. న్యాయం కోసం కోర్టుకు వెళ్ళారని చెప్పి మధ్యాహ్న భోజన కార్మికులను ఉద్యోగం తీసేశారు, బెదిరించారు. వాళ్ళ తీసుకొని వాళ్ళ రేషన్ కార్డులు తీసుకొని పట్టాలు సృష్టించి మీకు పట్టాలు ఇచ్చాం ఖాళీ చేయండి అని చెప్పి చట్టాన్ని గౌరవిస్తున్నట్టు ఎక్కడిచ్చారు పట్టాలు? ఎక్కడో ఊరికి దూరంగా కుటిక లోతు లోపల గుంటలో 1.5 సెంటు ఇచ్చి పట్టా చేతిలో పెట్టి ఇళ్ళు కూలగొట్టి వెళ్ళిపోమని చెబుతారా? స్థలం ఎవరన్నా ఆల్రెడీ దరఖాస్తు చేసుకొని మేము ఎక్కడన్నా ఇళ్లలో అద్దెకో ఉంటున్న వాళ్ళకి మా ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం ఇవ్వమంటే అటువంటి వాళ్ళకి పట్టా ఇస్తే అర్థం ఉంది. ఇళ్ళు ధ్వంసం చేసి స్థలం ఉంది 1.5 సెంటు ఎక్కడదండి? ఏ చట్టం? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీ పెట్టిన ఇది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? 3 సెంట్లు ఇస్తాం నీకని చెప్పింది. 3 సెంట్లు వాగ్దానం ఏమైంది? 3 సెంట్లు ఇవ్వలేదు. ఇళ్ళు కూలగొట్టినప్పుడు ఒట్టి స్థలం ఇచ్చి పొమ్మంటే స్థలంలో కాపురం ఉంటారు ఎవరన్నా? ఆ స్థలం ఇల్లు కట్టాలి కదా, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు సహాయం చేయాలి కదా. మీరు స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇల్లుకు మారండి అంటే ఎవరైనా మారుతారు. ప్రత్యామ్నాయం చూపకుండా 1.5 సెంటు ఇచ్చేసి అది గుంటలో ఇచ్చి అక్కడ పోయి కాపురం ఉండండి అంటే హృదయం ఉందా లేదా వీళ్ళకి? డిఎస్పీ నేరుగా వచ్చి అక్కడ కూర్చొని పోలీసుకి ఏదైనా పని ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి పోలీసు ఉందా? లా అండ్ ఆర్డర్ కాపాడటానిక? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా? పేదవాళ్ళు ప్రాణాలు అర్జీతులో పెట్టుకొని పరుగులు తీస్తుంటే వాళ్ళ వెంటపడి పోలీసులు దౌర్జన్యం చేస్తారా? డిఎస్పీ భూస్వాములు గెస్ట్ హౌస్లో ఉండి అక్కడి నుంచి కథ నడిపించేసేదంతా. కలెక్టర్ గారు వీళ్ళు మొరకోవడం వినడానికి సిద్ధంగా లేరు. అంటే ఉండి నియోజకవర్గానికి ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక చట్టం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. భారతదేశ చట్టాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే నిర్ణయాలు, వాళ్ళ వాగ్దానాలు, ముఖ్యమంత్రి గారి మాటలకి ఇక్కడే విలువ లేదు. మొత్తం అక్కడ ఉండి ఒక ప్రత్యేకమైన రాజ్యం లాగా, ఒక సంస్థానం లాగా నడుస్తూ ఉన్నది. ఇది ఇప్పుడు 3 నెలలుగా ఈ రకమైన అరాచకం సాగుతుంటే, విధ్వంసం సాగుతుంటే ప్రభుత్వం సోద్యం చూస్తాం, అధికారులు మద్దతు ఇవ్వటం, నోరు మెదవకపోవటం ఇది న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని ఇప్పటికైనా సరే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ కూలగొట్టినటువంటి ఇళ్ళు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. వీళ్ళకి ఒక్కొక్కళ్ళు 5 లక్షలు 10 లక్షలు అప్పులు చేసి ఇప్పుడు కూడా అప్పులు చాలా మంది చూస్తున్నాం. ఆ ఇళ్ళు ఎంత వాళ్ళు కట్టుకున్న కష్టపడి ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా ఎలా ఇల్లు కట్టుకుంటారు? అందుకని వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలం 3 సెంట్లు ఇవ్వాలి, అలాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలి. ఈలోగా ఒక ప్రభుత్వమే వాళ్ళకి తిండి వసతి ఏర్పాటు చేయాలి.
కనీసం తిండి పెట్టరా? వర్షం వస్తే గోడ కొడితే ఊళ్ళో పెడతాం, ఇల్లు కొట్టే వీధుల్లో పెడితే వాళ్ళకి తిండి కూడా పెడతాయి ప్రభుత్వం. మంచినీళ్ళు ఇవ్వదా? ఇదేమి న్యాయం అని చెప్పని, ఇదేమి రాజ్యం? అందుకని వాళ్ళకి వెంటనే తిండి, మా పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు వాళ్ళకి తాత్కాలికంగా మేము తిండి ఏర్పాటు చేస్తున్నాం. దాంతో సంతృప్తి జరగదు, వాళ్ళకేం న్యాయం జరగదు. ప్రభుత్వమే ఇళ్ళు కట్టించి వాళ్ళకి పునరావాసం కల్పించిన దాకా వాళ్ళ తిండి, ఉపాధి, వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వానికి. ఈరోజు ఆ పని చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజలను కూడగట్టి సిపిఎం, ఇది ఒక చోట కాదు, మొత్తం నియోజకవర్గం జరుగుతుంది. కొన్ని జిల్లా అంతా అంటే అర్థం చేసుకోవచ్చు, జిల్లా కాదు, ఒక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విధ్వంసం ఇది. పేదల ఇళ్ళు, దేవుడి గుళ్ళు పోల్చటమే ఉండి నియోజకవర్గంలో పనిగా పెట్టుకున్నారు. రామకృష్ణరాజు గారు బహిరంగంగా చెబుతున్నాడు, ఈ పేదల ఇళ్ళు ఉండటానికి లేదు, ఈ గుళ్ళను కూడా కూలగొట్టిస్తామని చెప్పాను. అంటే పేదల ఇళ్ళు, దేవుడి గుళ్ళు కూలగొట్టడమేనా అభివృద్ధి అంటే? నిర్మాణం అంటే వాళ్ళకి ఏదైనా మేలు చేయాలి. వాళ్ళకి మీరు ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏమిటి? ఈరోజు చేస్తున్నటువంటి పని ఏమిటి? పెత్తందారులు వాళ్ళ చేపల చెరువులకి ఏం అడ్డం రాకూడదు, వాటికి వాల్యూ పెరగకపోవాలి, రావటానికి పోవటానికి ఉండాలి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలి. ఒక ఊర్లో మత్స్యపూరిలో వాళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటంటే, వాళ్ళ పాపం, మాకు రోడ్డు వేయండి మా కాలనీకి అన్నారు. రోడ్డు వేస్తే అసలు మీ ఇళ్ళే ఆటంకం, రోడ్డు ఏందని చెప్పి ఇల్లు లేపేసి భూస్వాములకు పొలాలకు రోడ్డు వేస్తున్నారు. ఇదేమి న్యాయం అండి? న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం దక్కలేదు, కలెక్టర్ గారి దగ్గర న్యాయం దక్కలేదు. ఎక్కడ పోయి చెప్పుకోవాలి, ఎక్కడ మొరపెట్టుకోవాలి? అందువల్లే ఈరోజు ఈ ఘటనలన్నింటినీ కూడా నూతురులో కానీ ఇతర గ్రామాలు ఈ రకమైన విధ్వంస కార్యక్రమాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ పునరావాసం కోసం వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళకి నివాసం ఏర్పాటు చేశాక మేము పోరాడతాం. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని విధ్వంసాన్ని ఆపి పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.